హాయ్ నమస్తే, నా పేరు జ్యోతి. మీరు చూస్తున్నారు తెలుగు లెర్నింగ్ హబ్. ఇంతకు ముందు వీడియోలో మనం ఈ ఆగుణితం రాగుణితం వరకు నేర్చుకున్నాం. రాగుణితం వరకు నేర్చుకొని రాగుణితం వరకు వచ్చే పదాలు కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం లా వా షే గుణితాలు వాటి నుంచి ఏర్పడే కొన్ని పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ లా గుణితం. లా లాకు దీర్ఘమిస్తే లా, లాకు గుడిస్తే లి, లాకు గుడి దీర్ఘమిస్తే లి, లాకు కొమ్మిస్తే లు, లాకు కొమ్ము దీర్ఘమిస్తే లు, లాకు రుత్వం ఇస్తే రు, లాకు రుత్వం దీర్ఘమిస్తే రు, లాకు ఏత్వం ఇస్తే లే, లాకు ఏత్వం దీర్ఘమిస్తే లే, లాకు ఐత్వం ఇస్తే లై, లాకు ఓత్వం ఇస్తే లో, లాకు ఓత్వం దీర్ఘమిస్తే లో, లాకు ఔత్వం ఇస్తే లవ్, లాకు సున్నా పెడితే లం, లాకు రెండు సున్నాలు పెడితే లహ. ఫస్ట్ లాకు తలకట్టు, లాకు దీర్ఘం, లాకు గుడి, లాకు గుడి దీర్ఘం, లాకు కొమ్ము, లాకు కొమ్ము దీర్ఘం, లాకు రుత్వం, లాకు రుత్వం దీర్ఘం, లాకు ఎత్వం, లాకు ఎత్వం దీర్ఘం, లాకు ఐత్వం, లాకు ఓత్వం, లాకు ఒత్వం దీర్ఘం, లాకు ఔత్వం, లా పక్కన సున్నా, లా పక్కన రెండు సున్నాలు. లం లహ. లా లా, లాకు దీర్ఘం ఇస్తే లా, గుడి గుడి ఇస్తే లి, లీ, లు, లూ, లు, లు, లే, లే, లై, లో, లో, లవ్, లం లహ. అలాగే వా గుణితం. వాకు దీర్ఘం ఇస్తే వా, వాకు గుడిస్తే వి, వాకు గుడి దీర్ఘం ఇస్తే వి, వాకు కొమ్ము ఇస్తే వు, వాకు కొమ్ము దీర్ఘం ఇస్తే వు, వాకు రుత్వం ఇస్తే వృ, వాకు రుత్వం దీర్ఘం ఇస్తే వృ, వాకు ఏత్వం ఇస్తే వే, వాకు ఏత్వం దీర్ఘం ఇస్తే వే, వాకు ఐత్వం ఇస్తే వై, వాకు ఓత్వం ఇస్తే ఓ, వాకు ఒత్వం దీర్ఘం ఇస్తే ఓ, వాకు ఔత్వం ఇస్తే వ, వాకు సున్నా పెడితే వం, వాకు రెండు సున్నాలు పెడితే వహ. ఫస్ట్ వాకు దీర్ఘం, వాకు గుడి దీర్ఘం, వాకు కొమ్ము, వాకు కొమ్ము దీర్ఘం, వాకు రుత్వం, వాకు రుత్వం దీర్ఘం, వాకు ఎత్వం, వాకు ఎత్వం దీర్ఘం, వాకు ఐత్వం, వాకు ఓత్వం, వాకు ఒత్వం దీర్ఘం, వాకు ఔత్వం, వా పక్కన సున్నా, వా పక్కన రెండు సున్నాలు అంటే వం వహ. నెక్స్ట్ షే. షేకు దీర్ఘం ఇస్తే షే, షే గుడిస్తే షి, షేకు గుడి దీర్ఘం ఇస్తే షీ, షేకు కొమ్ము ఇస్తే షు, షేకు కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, షేకు రుత్వం ఇస్తే శ్రు, షేకు రుత్వం దీర్ఘం ఇస్తే శ్రు, షేకు ఏత్వం ఇస్తే షే, షే, షై, షేకు ఏత్వం దీర్ఘం ఇస్తే షే, షేకు ఐత్వం ఇస్తే షై, షాకు ఓత్వం ఇస్తే షో, షాకు ఓత్వం దీర్ఘం ఇస్తే షో, షాకు ఔత్వం ఇస్తే షౌ, షా పక్కన సున్నా పెడితే షం, షాకు పక్కన రెండు సున్నాలు పెడితే షహ. ఫస్ట్ షేకు దీర్ఘం, షేకు గుడి దీర్ఘం, షేకు కొమ్ము దీర్ఘం, షేకు రుత్వం దీర్ఘం, షేకు ఎత్వం దీర్ఘం, షేకు ఐత్వం, షేకు ఓత్వం దీర్ఘం, షేకు ఔత్వం, షే పక్కన సున్నా, షే పక్కన రెండు సున్నాలు, షం షహ. నెక్స్ట్ లా గుణితంలో కొన్ని పదాలు, వా గుణితంలో కొన్ని పదాలు, షే గుణితంలో కొన్ని పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ లత. లాకు గుడిస్తే లి, లలిత. లా గుడిస్తే లి, లాకు దీర్ఘం ఇస్తే లా, లా గుడిస్తే లి, లాలి. లాకు ఎత్వం దీర్ఘం ఇస్తే లేత, లాకు ఒత్వం దీర్ఘం ఇస్తే లో, టాకు కొమ్మిస్తే టు, లోటు. లాకు ఐత్వం ఇస్తే లై, లైలా. మళ్ళీ ఒకసారి చూద్దాం. లత, లలిత, లాలి, లేత, లోటు, లైలా. నెక్స్ట్ వా గుణితంలో వనజ, వడ, వాకు దీర్ఘం ఇస్తే వాడ. నెక్స్ట్ వాకు దీర్ఘం ఇస్తే వానర, వాకు గుడి దీర్ఘం ఇస్తే వీసం, సాకు సున్నా పెడితే సం, వీసం.
వాకు గుడి దీర్ఘమిస్తే వి, వాకు కొమ్మిస్తే పు, వీపు. వృ, వాకు వృత్తమిస్తే వృ, ష, భం, వాకు సున్న పెడితే భం, వృషభం. నెక్స్ట్ వేము, వాకు ఎత్తం దీర్ఘమిస్తే వే, మాకొమ్మిస్తే ము, వేము. వాకు ఐతమిస్తే వై, నా పక్కన సున్న పెడితే నం, వైనం. వాక్ సున్న పెడితే వం, ద, వంద. వాక్ సున్న పెడితే వం, కాకు దీర్ఘమిస్తే కా, య, వంకాయ. మళ్ళీ ఒకసారి వనజ, వడ, వాడ, వానర, వీసం, వీపు, వృషభం, వేము, వైనం, వంద, వంకాయ. నెక్స్ట్ షే గుణితంలో షే, రా పక్కన సున్న పెడితే రం, శరం. షే, షాకు గుడిస్తే షి, శేషి. షాకు పంపిస్తే షు, భ, భ పక్కన సున్న పెడితే భం, శుభం. షాకు ఓతోపిస్తే షో, షో పక్కన సున్న పెడితే షం. ఠాకు గుడిస్తే ఠి, షొంఠి. శౌరి, షాకు ఔతమిస్తే షౌ, రాకు గుడిస్తే రి, శౌరి. షే పక్కన సున్న పెడితే శం, కాకు సున్న పెడితే ఖం, శంఖం. మళ్ళీ ఒకసారి శరం, శశి, శుభం, శొంఠి, శౌరి, శంఖం. మళ్ళీ ఒకసారి వర్డ్స్ మళ్ళీ ఒకసారి చదువుదాం. లత, లలిత, లాలి, లేత, లోటు, లైల, వనజ, వడ, వాడ, వానర, వీసం, వీపు, వృషభం, వేము, వైనం, వంద, వంకాయ, శరం, శశి, శుభం, శొంఠి, శౌరి, శంఖం. నెక్స్ట్ వీడియోలో సాగుణితం ఇంకా హాగుణితం ఇంకా కొన్ని గుణితాలు నేర్చుకొని వాటి నుంచి ఏర్పడే కొన్ని పదాలను నేర్చుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.